సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యూహకర్తగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక దార్శనికుడిగా ఒక మంచి ప్రజల్లో స్పందన ఉంది. వారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా రాణిస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పేరు ప్రఖ్యాతులను ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్ళడంలో వారి కృషిని ఎవరైనా స్వాగతించాలి. అదే సందర్భంలో వారు జాతీయ రాజకీయాలకు వెళ్ళేటట్లయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధినేతగా ఈ రాష్ట్రంలో అరాచక అక్రమ దుర్మార్గ దుష్ట పాలనకి చరమగీత పాటించడం కోసం భారతీయ జనతా పార్టీని ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు చేయడానికి ఒప్పించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమిలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మంచి జరుగుతుందని కూటమి పెద్దగా ఉన్న నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎన్డీఏ భాగస్వామి చేయడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అమోఘం. ఎవరూ కూడా దాన్ని తీసిపుచ్చలేరు. కాబట్టి మేము కూడా ఇవాళకి తెలియజేస్తాం, 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షిస్తున్నమాట వాస్తవం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక మాత్రం రూట్ లెవెల్లో నుంచి ఉన్న కార్యకర్తలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ, పేద వర్గాల్లో ఉన్నమాట అత్యధికంగా ఉన్నమాట వాస్తవం. జాతీయ రాజకీయాల్లోనికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాలని ఒక ఆయన అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా, ముఖ్యంగా పేద వర్గాల నుంచి వచ్చిన మాకు ఒక కోరికగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని మేము ఆశిస్తాం. అనుభవం లేదు కదా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి లోకేష్ గారి సీఎం చేయాలనేది కొంతమంది చెప్తారు. సార్ ఇప్పుడు నిన్న అసెంబ్లీ ముగింపు సమావేశంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులుగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన సమూల మార్పులు, పేద వర్గాలకు ఈ రాష్ట్రంలో రోడ్లు లేని గ్రామాలకి నేటికి రోడ్లు అందిస్తున్న విధానం, గిరిజన గ్రామాలకు విద్యుత్ అందిస్తున్న విధానం, అటవీ సంపదని దోచుకోవడం, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే హనుమాన్ ప్రాజెక్టు తీసుకురావడంలో కానీ ఇలాగ వారికి అప్పచెప్పిన టాస్క్ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు దేశంలోనే ఒక ఉప ముఖ్యమంత్రి స్థానానికి వన్నీ తెస్తున్న వ్యక్తిగా చాలా కీర్తించబడతానని పవన్ కళ్యాణ్ గారిని గురించి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదిక తెలియజేశారు. అంటే అనుభవం అనేది 2 సంవత్సరాలు సరిపోతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా చేయాలి, పేద వర్గాలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నిరూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ సందర్భంగా కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రం సర్వముఖ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం.